వసూలు చేసే ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల ప్రజల మీద పడుతున్నటువంటి ఒప్పందం అనమాట. తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేసే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా దారుణంగా ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి. బహిరంగ మార్కెట్లో దాదాపు 61,000 రూపాయలకి దొరికేటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ని షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేటువంటి వారికి సంబంధించినటువంటి సంస్థలో దాదాపు 1,30,000 ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ని కొనుగోలు చేయడం జరిగింది. సరే, ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారంటే అది కూడా లేదు. సో ఈ 5 సంవత్సరాల్లో 2020 ఈ 5 సంవత్సరాల్లో ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్కి ప్రభుత్వం నుంచి చెల్లించినటువంటి అంటే ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ప్రభుత్వం చెల్లించి దాదాపు 2,624 కోట్ల రూపాయలు చెల్లించారు. బహిరంగ మార్కెట్లో దాని ధర 60,000కు దొరుకుతూ ఉంటే 1,30,000కి ఆ కంపెనీ నుంచి కొనుగోలు చేశారంటే ఆ కంపెనీ నుంచి ఎంత మొత్తంలో వీళ్ళకి ముడుపులు ముట్టాయి, ఎంత అవినీతి జరిగిందనేది కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మనకి మిగులు విద్యుత్తు 2019లో అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా బహిరంగ మార్కెట్లో డిస్కమ్లు ప్రపోజ్ చేశాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్టాక్ పాయింట్స్ దగ్గర కొనండి అని చెప్పి డిస్కమ్లు అడిగినప్పటికి కూడా డిస్కమ్ల యొక్క మాటని వాళ్ళ ప్రపోజల్స్ని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ నజరానాల కోసం, వాళ్ళ కమిషన్ల కోసం ప్రజలను ఎత్తిన ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరు మీదట కొన్ని ఫిక్స్డ్ ఛార్జీల పేరిట, స్లాబుల మార్పు పేరిట కొన్ని వేల కోట్ల రూపాయలని ప్రజల మీద ఈరోజు అధిక భారాన్ని మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతిని, అసమర్థతని, చేతకాయంతనాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గత 5 ఏళ్లలో పెట్రోలు, డీజిల్ ఛార్జీలని ఏ విధంగా పెంచి ప్రజల్ని నడ్డి విరిచారో, ముఖ్యంగా వాహనదారులు ఏ విధంగా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాం. ఆటోల మీద జీవనం సాగించే వాళ్ళు కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారు లారీల ద్వారా కానీ రకరకాలుగా ఏ విధంగా మన మీద ఛార్జీలు పెంచారనేది చూడాలి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరగడం ద్వారా వినియోగదారుడి మీద ఇండైరెక్ట్గా ఎంత భారం మోపుతుంది. ఈరోజు నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. డీజిల్ కేంద్ర ప్రభుత్వం 2 సార్లు పెట్రోల్ డీజిల్ తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది, తగ్గించింది. కానీ కేంద్ర ప్రభుత్వం తగ్గించినా కూడా అలాంటి ప్రయత్నం మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదంటే ప్రజల యొక్క ఇబ్బందుల పట్ల, వినియోగదారులు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఒకవైపు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రజల యొక్క జీవితాల పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరుని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 5 ఏళ్ల పాటు మనల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు వస్తూ ఉన్నారు. బోటకపు హామీలు చెప్పుకుంటా ఈరోజు ఈ 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఉద్ధరించేసినట్టు ఆయన చెప్పుకుంటూ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ప్రజలందరికీ ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క బోటకాల్ని, మాయ మాటల్ని నమ్మి మళ్ళీ మోసపోవద్దు. మళ్ళీ మోసపోతే కేవలం ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు కట్టడానికే, పెట్రోల్ని మీ బైకులో పోసుకొని నడవడానికే, ఆటో ఛార్జీలు చెల్లించడానికే మన ఇల్లు గుల్ల చేసుకునేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి సో ఇలా ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి ఇలాంటి వారికి మరొకసారి అవకాశం ఇవ్వకుండా ప్రజలందరూ కూడా తెలివిగా వ్యవహరించాల్సిందిగా కూటమి పార్టీలని మద్దతిచ్చి కూటమి ద్వారా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మా కూటమి సభ్యులు, బీజేపీ సభ్యుడైనటువంటి షేక్ బాజీ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ విజయ్ కుమార్ గారికి కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు విద్యుత్ రంగము ఏ స్థాయిలో రాష్ట్రంలో కుదేలైందో మనందరికీ తెలుసు. 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక మాట చెప్పారు, 2 చేతులు అడ్డంగా ఊపుతూ. ఏమని చెప్పారు?
పూర్తిగా తగ్గించేస్తాను, కరెంటు ధరలు విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తానని చెప్పాడు. ఆ పెద్ద మనిషి 2019 మే